నమస్తే, వెల్కమ్ టు అమరావతి టూర్. ఈరోజు రాజధానికి సంబంధించిన ప్రతి ఒక్క మెయిన్ ఇంపార్టెంట్కి సంబంధించి ఈరోజు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నా. మనం అమరావతికి రావాలి అంటే రాజధానికి రావాలి అంటే మెయిన్ కావాల్సింది రోడ్డు కనెక్టివిటీస్. ఆ రోడ్డు కనెక్టివిటీస్ మొత్తం 9 లైన్స్లో మనకి కంప్లీట్ చేస్తున్నారు. మీరు ఎటువైపు రావాలనుకున్నా కూడా చాలా ఈజీగా అమరావతికి అంటే రాజధానికి చేరుకోవచ్చు. అండ్ అలాగే మనకి పైప్ లైన్స్ కానివ్వండి, డ్రైనేజెస్ కానివ్వండి, ఐకానిక్ టవర్స్ కానివ్వండి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే జడ్జిలు, వీళ్ళందరూ ఉండే బిల్డింగ్స్, శాశ్వతమైనటువంటి నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. మనం అమరావతికి ఎంటర్ అవ్వగానే ఎటువైపు చూసినా కూడా వర్కర్స్తో కళకళలాడిపోతూ వెల్కమ్ చెప్తుంది అమరావతి. ఈ టూర్లో మీకు అన్నీ చూపించబోతున్నా, నాతో రండి. ప్రాంతంలో అపార్ట్మెంట్స్ రాబోతూ ఉన్నాయి. ఏదైతే ఇక్కడ అపార్ట్మెంట్స్ దగ్గరికి వాటర్ కానివ్వండి, పవర్ సప్లై కానివ్వండి చాలా ఇంపార్టెంట్. అవి నిర్మించిన తర్వాతే, దానికి సంబంధించిన పైప్ లైన్స్ అన్ని అయిన తర్వాతే మనకి ఇక్కడ అపార్ట్మెంట్స్ నిర్మించడం అనేది జరుగుతుంది. సో మనకి చూడొచ్చు, నా రైట్ సైడ్ అండర్ పాస్లో మనకి పవర్తో పాటు వాటర్ సప్లైకి సంబంధించిన ఆ పైప్ లైన్స్ అన్ని కూడా క్లియర్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మెయిన్ రోడ్కి కనెక్ట్ చేస్తారు. ఇది దాదాపు 15 కిలోమీటర్స్ ఉంది. ఆల్రెడీ 5 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయింది. రోడ్కి లెఫ్ట్ సైడ్ మనకి పవర్, వాటర్ ఉంటే అండ్ రైట్ సైడ్ మనకి కావాల్సింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన పైప్ లైన్స్ అన్నీ వస్తున్నాయి. అంటే ఒకే అండర్ పాస్లో ఒక 5-6 లైన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన పైప్ లైన్స్ అన్నీ కూడా అక్కడ ప్లాన్ చేస్తున్నారు. ఆ విజువల్స్ కూడా అన్నీ కవర్ అవుతూ ఉన్నాయి. మీకు మొత్తం అమరావతికి సంబంధించిన అన్నీ చూపించే ప్రయత్నంలోనే ఇవన్నీ మేము షూట్ చేయడం జరుగుతుంది. నాకు రైట్ సైడ్ కనిపిస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నివాసం అనమాట. ఇక్కడ శాశ్వతంగా ఇక్కడే ఉండి మరి పాలన జరిపించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నిర్మించుకుంటున్నటువంటి నివాసము. అండ్ వెనక యూనివర్సిటీ కనిపిస్తుంది. అండ్ నాకు లెఫ్ట్ సైడ్ అపార్ట్మెంట్స్. ఎవరైనా సరే అక్కడ ఈ అమరావతి రాజధానికి వచ్చి నివాసం ఉండేందుకు వీలుగా కూడా చాలా అంతస్తుల్లో అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి. కొంచెం దూరంలో మనకి కోర్టు కనిపిస్తుందండి, హైకోర్టులో విధులు నిర్వహించే జడ్జెస్ నివాసం ఉండడానికి కూడా హౌసెస్ కంప్లీట్ కావస్తున్నాయి. హౌసెస్ కూడా మనకు కనిపిస్తున్నాయి. దాని వెనకే మనకి ఐకానిక్ టవర్స్ కనిపిస్తాయి. అది కూడా దాదాపు 50 అంతస్తుల్లో ఐకానిక్ టవర్స్ నిర్మిస్తున్నారు. అవి ఎంతవరకు వచ్చాయి, ఆ పనులు ఏ దశలో ఉన్నాయి ప్రజెంట్ అనేది కూడా మనం చూడబోతూ ఉన్నాము. పదండి. అమరావతిలో మెయిన్ టవర్ ఐకానిక్ టవర్స్ అండి. దానికి సంబంధించిన నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు అమరావతిలో ఏ పనికైనా సరే 3 షిఫ్ట్లలో వర్కర్స్ పనిచేస్తున్నారు, డే అండ్ నైట్ కూడా. సో మనకు కనిపిస్తుంది ఇక్కడ రాఫ్ట్ ఫౌండేషను, అలాగే మనకి రిటైనింగ్ వాల్ కూడా నిర్మించేస్తూ ఉన్నారు. దాదాపు ఒక కొలిక్కి వస్తుంది. ఒకవేళ వర్షం వస్తే ఇక్కడంతా నీరు నిలిచిపోతున్నాయి అని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటికి తావు లేకుండా కూడా ఇక్కడ కంప్లీట్ కావస్తున్నాయి దానికి సంబంధించిన పనులు కూడా. ఇక మనకి టవర్స్ విషయానికి వస్తే ఇక్కడ మనం చూడొచ్చు, భారీ క్రేన్లతో కూడా వర్క్ జరుగుతుంది. అండ్ ఒక్కొక్క ఫ్లోర్కి సంబంధించింది కూడా ఆ క్రేన్ల ద్వారా నిర్మించుకుంటూ వెళ్తూ ఉన్నారు. అలాగే కాంక్రీట్ కూడా దానిలో డంప్ చేసి గోడలు నిర్మించే అవకాశాలు కూడా అక్కడి నుంచి మనం చూసుకోవచ్చు, ఎలా అయితే నిర్మిస్తున్నారు. అండ్ చాలామంది కూడా పనులు చేస్తూ ఉన్నారు. అండ్ ఇది లంచ్ టైం కావడంతో కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ పనులు కంటిన్యూ చేసే విధంగా మనకి కనిపిస్తుంది. దాదాపు ఏదైతే మెయిన్గా మనం చూస్తూ ఉన్నామో ఈ ఐకానిక్ టవర్స్ కూడా ఇంకొక 6 మంత్స్లో ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదైతే 2 ఇయర్స్లో కంప్లీట్ చేయాలి వీటికి సంబంధించిన పనులన్నీ అని అనుకుంటూ ఉన్నారో దానికి సంబంధించింది కూడా ప్రతి పని కూడా రోడ్స్ దగ్గర నుంచి అన్ని కనెక్టివిటీస్కి సంబంధించి, పవర్ నుంచి అలాగే వాటరు, డ్రైనేజ్ పనులు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. అండ్ అయితే ఈ టవర్స్కి ఏ పరికరం అయితే అవసరమో, ఏ ఐటమ్ అవసరమో దానికి సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా అప్పటికప్పుడు ఇక్కడే లైవ్లో ఏర్పాటు చేసుకొని, అంటే ఆ వర్క్ అనేది కంప్లీట్ చేసుకొని అప్పటికప్పుడు చేసుకునే విధంగా L&T సంస్థ కూడా ముందుకు వెళ్తుంది. నా వెనుక చూడొచ్చు, భారీ క్రేన్ల సాయంతో కూడా ఒక్కొక్క ఫ్లోర్
వాటిని నిర్మించుకొని దానికి సంబంధించిన ఫౌండేషన్ అంతా కంప్లీట్ చేసుకొని వర్క్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. కాంక్రీట్ అందులో వేసి ఏదైతే 30 నుంచి 50 ఫ్లోర్స్ అంటూ ఉన్నారు, మరి వాటికి సంబంధించిన ఒక్కొక్క ఫ్లోర్ కూడా నిర్మించుకునే విధంగా పని జరుగుతుంది. చాలామంది అంటే వేల మంది ఇక్కడ 3 షిఫ్ట్స్లో డే అండ్ నైట్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఏదైతే టైం లిమిట్ పెట్టుకున్నారో 2 ఇయర్స్లో కంప్లీట్ కావాలని, దానికంటే ముందుగానే ఏవైతే ఎల్ఎన్టీ సంస్థకి పనులు అప్పగించారో ఆ సంస్థ ప్రభుత్వానికి అప్పగించే విధంగా కూడా పనులు జరుగుతున్నాయనే చెప్పాలి. అమరావతిలో ఎటువైపు చూసినా ఒక కొత్త పరికరాలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ పరికరాల ద్వారా ఏంటంటే మనుషులు నిర్మించే వాటికి కొంత టైం పడుతుంది, అలా కాకుండా చాలా తక్కువ టైంలో అయిపోవడానికి ఇలాంటి మిషనరీని యూజ్ చేస్తూ ఉంటారు. మనకు కనిపిస్తుంది రోడ్డుకి 2 వైపులా కూడా అటువైపు ఇటువైపు ఒక చిన్న వాల్ నిర్మిస్తున్నారు. అది కూడా మిషన్ ద్వారానే. వర్కర్స్ ద్వారా అయితే కొన్ని రోజుల వ్యవధి పడుతుంది, కానీ కొన్ని గంటల్లోనే ఈ వాల్ కంప్లీట్ అవ్వడానికి ఆ మిషనరీని యూజ్ చేస్తున్నారు. దాన్ని సెట్ చేసుకుంటూ వర్కర్స్ ముందుకు వెళుతున్నారనమాట. ఇది దాదాపు 1 కిలోమీటర్ వరకు 1 అవర్లో అయిపోయిందట. సో త్వరగా అయిపోవడానికి, ఏదైతే ఒక టైం లిమిట్లో అయిపోవడానికి ఇలాంటి పరికరాలను యూజ్ చేస్తున్నాము అని కూడా చెప్తూ ఉన్నారు అక్కడ వర్కర్స్. మనకి ఇక్కడ ఎటువైపు చూసినా కూడా కాంక్రీట్ మిక్సర్లే కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ చూడండి, మనకి చాలా భారీ స్థాయిలో ఆ మిక్సర్లు అనమాట. మన ఇంటి దగ్గర చిన్న చిన్న నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి, అంటే హౌస్ కన్స్ట్రక్షన్కి చిన్న చిన్న మిషన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ మనకి మిక్సర్లు జరుగుతూ ఉన్నాయి. వాటి నుంచి కూడా కొన్ని ట్యాంక్స్ కింద ఉన్నాయి కదా, అక్కడికి కాంక్రీట్ మిక్సింగ్ అంతా తీసుకొచ్చి ఎక్కడైతే వర్క్ జరుగుతుందో అక్కడ డంప్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఎటువైపు చూసినా కూడా ఇవే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఒకసారి నా రైట్ సైడ్ చూస్తే ఒక చిన్న కిరాణా షాప్ కనిపిస్తుంది. అంటే కొంతమందికి జీవనోపాధి ఏర్పడిందనే చెప్పాలి. ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు కుక్ చేసుకోవాలి అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళకి భోజనం ఏర్పాట్లు చేసుకోవాలి. దానికి సంబంధించిన ప్రతి ఐటమ్స్ కూడా ఇక్కడ ఒక చిన్న స్టాల్గా ఏర్పాటు చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి కిరాణా షాపులు కనిపిస్తున్నాయి. కొంతమంది జీవనోపాధి పొందుతున్నారు అనే చెప్పాలి. హైకోర్టుకి వెళ్లే దారిలో మనకి రైట్ సైడ్ షెడ్స్ కనిపిస్తున్నాయి కదా, బ్యాక్ సైడ్ ఇక్కడ నిరంతరం అంటే డే అండ్ నైట్ కూడా వేల సంఖ్యలో వర్కర్స్ పనిచేస్తున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండడానికి ఆ షెడ్స్ని ఏర్పాటు చేశారనమాట. ఒకసారి చూడండి వెనుక ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి భారీ క్రెయిన్లు. అక్కడ అసెంబ్లీ భవనం, శాశ్వత భవనానికి రీసెంట్గానే శంకుస్థాపన జరిగింది. దానికి తగ్గట్టుగానే పనులు కూడా ప్రారంభించేశారు. దానికి సంబంధించిన క్రెయిన్లు అవన్నీ. దాని పక్కనే మనకి ఏదైతే తాత్కాలిక హైకోర్టు కనిపిస్తూ ఉందో దానికి ఎదురుగానే హైకోర్టు నిర్మాణానికి కూడా, శాశ్వత హైకోర్టు నిర్మాణానికి కూడా శంకుస్థాపన జరిగింది. ఆ విజువల్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాము. అమరావతిలో డే అండ్ నైట్ కూడా పనులు కంప్లీట్ చేస్తూ ఉన్నారు. కొన్ని పనులైతే పూర్తిగా తుది దశకు చేరుకున్నాయి. ఏదైతే విమర్శలు ఉన్నాయో పనులు జరగడం లేదు, అలాగే అధికారులు ఇక్కడి నుంచి పనులు స్టార్ట్ చేసే విధంగా, నివాసం ఉండే విధంగా ముందుకు వెళ్ళడం లేదు అని, వాటన్నిటికీ చెక్ పెట్టే విధంగా నా వెనక క్వార్టర్స్లన్నీ రెడీ అయిపోతున్నాయి. జడ్జెస్కి కానివ్వండి, అలాగే మంత్రులకి, ఎమ్మెల్యేలకు కూడా. మనకు ఒకసారి విజువల్స్లో మీరు చూడొచ్చు, నా వెనకే కనిపిస్తున్నాయి లైవ్లో. పూర్తిగా కంప్లీట్ కావచ్చున్నాయి. 75% కంప్లీట్ అయిపోయాయి. ఇంకా 25% మాత్రమే మిగిలినవి కూడా రెడీ చేస్తే అధికారులందరూ కూడా ఇక్కడి నుంచే పాలన జరిగించే విధంగా కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మనకు కనిపిస్తున్నాయి అన్నీ కూడా మంత్రులు నివాసం ఉండే విధంగా ఇక్కడ క్వార్టర్స్లు నిర్మిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా దాదాపు కంప్లీట్ అయిపోయాయి. ఇంకొన్ని రోజుల్లోనే ఇక్కడి నుంచే పరిపాలన సాగించే విధంగా, ఇక్కడే నివాసం ఉండే విధంగా మరి మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఆ క్వార్టర్స్లన్నీ కూడా 90% ఇంకొన్ని రోజుల్లో కంప్లీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయనే చెప్పాలి. అమరావతిలో ఎటువైపు చూసినా కూడా ఇలాంటి భారీ పైప్సే కనిపిస్తూ ఉన్నాయి. వీటి ద్వారా మనకి వాటర్ సప్లై కానివ్వండి, డ్రైనేజ్ వాటరు, అలాగే రెయిన్ వాటర్ అంటే వర్షం నీరు కూడా వెళ్ళే విధంగా ఈ పైప్ లైన్స్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే రోడ్కి రైట్ సైడ్ ఈ పైప్స్ ఉంటాయి, అలాగే లెఫ్ట్ సైడ్ మనకి డేటా కనెక్షన్కి సంబంధించి, అంటే డేటా కమ్యూనికేషన్స్కి సంబంధించిన పైప్ లైన్స్ అన్నీ కూడా ఒకవైపు ఉంటాయి. మనకి ఏదైతే రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్డు కంప్లీట్ అయిందో అక్కడ వరకు కూడా ఈ పైప్ లైన్స్ అనేవి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. తద్వారా ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా
రోడ్స్తో పాటు వాటర్కి, డ్రైనేజ్ వాటర్కి, వర్షం నీరుకి కూడా ఇబ్బంది లేకుండా ఇలాంటి పైప్ లైన్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాదాపు ఈ పనులన్నీ కూడా ఎక్కడి వరకు అయితే రోడ్స్ నిర్మించారో అక్కడ వరకు కూడా ఈ పైప్ లైన్స్ అనేవి కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నారు.